నమస్కారం వదిన. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా? ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. నెమ్మదిరా. చూడరా, మందు వాసన నేను కొట్టలేదు. కొట్టదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు? ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవ్ కనిపించిందా? అది చాలా గమ్మత్తుగా. ఒరే, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు. మందు కొంచెం ఎక్కువైంది. కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటికి లాగేసింది. చూస్తే మాధవిరా, మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు. మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్పనా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తోంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి. ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరే, అవునరా, రైట్. చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. ఓకే, ఉంటానండి. డాక్టర్ గారు. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. బాలు మాధవం చూశానంటున్నాడు. అవును రఘు, జరిగిందంతా నాకు మాధవి చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్, రైట్ థింగ్, రియలీ రైట్ థింగ్. డాక్టర్, మా తరఫున ఈజీగా 1 lakh కలెక్షన్. అలాగే, థ్యాంక్ యూ. 2-3 రోజులు ఉంటావు కదా? ఓకే, నేను వస్తాను శైలు. కొంచెం కాఫీ తీసుకెళ్దు గానిరా. శైలు, ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ వస్తాను. కమ్ ఆన్, డోంట్ బి సిల్లీ. మరేం భయం లేదురా. అవును మాధవి, వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట. నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను. తర్వాత హలో, వస్తాను మాధవి. మాధవి, ఈ ప్రోగ్రామ్ అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్, ప్లీజ్. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకేమన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరాన్ని నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. బాలకృష్ణ ఎలాంటి సంజాయిషులు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్నింత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను.